హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారి రుచులు. నేను ఈరోజు కొత్త రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చానండి. కొత్తదానే ఏం కాదు, మ్యాక్సిమం అందరూ చేస్తారు, సంక్రాంతి స్పెషల్ కదా. సో నేను అరిసెలు ఎలా చేస్తారు అనేది, అంటే అందరూ చేస్తారు, సో నేను నా ప్రాసెస్లో నేను ఎలా చేస్తాను అనేది వీడియోలో చూపించబోతున్నాను. సో నేను దానికోసం అయితే 1 కేజీ రైస్ అయితే తీసుకున్నానండి. తీసుకొని ముందు రోజే ఒక నైట్ మొత్తం నానబెట్టుకొని, మార్నింగ్ చేయాలి అనుకుంటే నైట్ మొత్తం నానబెట్టుకోవాలి. లేదు ఈవినింగ్ చేయాలంటే మార్నింగ్ మొత్తం నానబెట్టుకొని చేసుకుంటే సరిపోతుంది. సో అలా నానబెట్టేసానండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా నానబెట్టేసి ఫిల్టర్ చేయాలి, అంటే జల్లి బుట్టలోకి వేసుకోవాలి. వాటర్ అన్ని పోయేదాకా వెయిట్ చేసి ఒక కాటన్ క్లాత్ అయితే కాటన్ క్లాత్ మీద వేసేయాలి. వేసి ఒక ఫ్యాన్ గాలికి కాసేపు అలా 2-3 మినిట్స్ ఆరనివ్వాలి. ఆరనించి నేనైతే మిల్లులో పట్టించలేదండి, నేను మిక్సీలోనే పట్టి చేసేసాను. సో అలా కాస్త ఆరిన తర్వాత మనము మిక్సీలో పోసుకొని, చూడండి వీడియోలో చూపిస్తుంటే అలా మిక్సీలో పోసుకొని మిక్సీ అయితే చేసుకోవాలి. మిక్సీ చేసుకొని జల్లెడలో మనం జల్లించుకోవాలి. పిండి ఆరిపోతూ ఉంటుంది కదా, మనం పిండి జల్లించినప్పుడల్లా ఇట్లా బేసిన్లో అద్దాలండి. అట్లా అద్దుతే ఏంటంటే పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది. పిండి ఆరిపోతే ఏంటి అంటే అరిసె అనేది విరిగిపోతుంది. సో అలా ఆరిపోకుండా మనం పిండిని అనేది జల్లించుకునేటప్పుడు అద్దుతూ ఉండాలి, అంటే ఇట్లా ప్రెస్ చేస్తూ ఉండాలి. ఇట్లా ప్రెస్ చేస్తూ ఉన్నట్లయితే మనకు పిండి అనేది కొంచెం చల్లగా ఉంటుంది. చూడండి వీడియోలో చూపిస్తున్న పిండి అయితే ఆ విధంగా అయితే జల్లించుకొని అట్లా అద్దుకొని పెట్టుకోవాలి. ఒక వెట్ క్లాత్ని అయితే కాటన్ క్లాత్ని దాని మీద నుంచి వేసేయాలి. మనం 2-3 మినిట్స్ అయితే అలా వేసి ఉంచినట్టయితే పిండి చాలా ఆరిపోకుండా ఉంటుంది. సో నేనైతే బేసన్ కప్పేసాను. అలా కప్పేసిన తర్వాత దానికోసం పాకం కోసం అయితే నేనైతే ఒక 800 గ్రాముల బెల్లం అయితే తీసుకోవడం జరిగిందండి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా తురుముకోవాలి. తురుముకొని ఒక మందపాటి కడాయి లేదా గిన్నెను అయితే పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టేసి 25 ml వాటర్ అయితే పోయాలి. పోసేసి అలా మీడియం ఫ్లేమ్లోనే బెల్లం కరిగేంత వరకు కూడా కలుపుతూ ఉండాలి. అలా కలుపుతూ ఉన్నట్లయితే మనకు పాకం వచ్చిందా లేదా అనేది ఒక చిన్నపాటి బౌల్లో వాటర్ తీసుకొని మనం 2-3 డ్రాప్స్ వేస్తూ చూడాలి. చూడండి బాగా పాకం మరిగిపోతుంది కదా. సో మనమైతే ఒక బౌల్లో వాటర్ తీసుకొని పాకం వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవాలి. చూడండి ఇంకా కొద్దిగా కావాలి పాకం అనేది. సో నేను పాకం వచ్చేంత వరకు కూడా వెయిట్ చేశాను. అట్లా సాగిపోవద్దు, మనం ఇట్లా పట్టుకుంటే ఫింగర్కి మంచిగా ముద్దలాగా కావాలి. అట్లా అయినట్లయితే మనకి పాకం వచ్చినట్టు రెడీ అవుతుంది. మనకు మెత్తగా కావాలనుకుంటే లేత పాకంలోనే పిండి వేసి కలుపుకుంటే మనకు అరిసెలు అనేవి మెత్తగా వస్తాయి. లేదు పాకం ముదిరితే మాత్రం మనం చేసిన కాసేపటికే అరిసెలు అనేవి ముదిరిపోతాయి. సో నేనైతే పిండిని అయితే అలా కలిపానండి. వేరొక కడాయి తీసుకుని ఆయిల్ అయితే పోస్తాను, అరిసెలు చేయాలి కదా. సో నేను వేరొక కడాయి అయితే తీసుకుని అరిసెల కోసం అయితే ఓ చిన్నపాటి ముద్దలాగా, అంటే మన చపాతీ పిండి కన్నా కొద్దిగా తక్కువ అయితే తీసుకోవాలి. తీసుకొని స్ప్రెడ్ చేసి ఆయిల్లో వేస్తూ కాల్చుకోవాలి. సో చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా అయితే కాల్చుకోవాలండి. ఇలా కాల్చుకున్నట్టయితే మనకు అరిసెలు అనేవి బాగా మెత్తగా వస్తాయి. అంటే మధ్యలో హోల్ పడదు, ఇరగకుండా పగలకుండా వస్తాయండి. సో అలా అయితే కలుపుకోవాలి. మెయిన్ మనకి ఇక్కడ ఏంటి అంటే పిండి అనేది ఆరిపోకూడదండి. సో పిండి ఆరిపోయినట్లయితే మనకు అరిసెలు అనేవి విరిగిపోతుంటే మంచిగా రావు. ఆయిల్లో వేయగానే ఏమంటారు పగిలిపోయి పిండి అంతా బయటకు వస్తూ ఉంటుంది. సో మనమైతే పిండిని అయితే మ్యాక్సిమం వెట్టుగానే ఉండేటట్టు చూసుకోవాలి. అలా అయితేనే మనకు అరిసెలు అనేవి మంచిగా మెత్తగా వస్తాయి. సో పగలకుండా మంచిగా హోల్ పడకుండా వస్తాయండి. సో అలా అయితే చేసుకోవాలి. అరిసెలు బాగా నూనెలో బాగా మాగిన తర్వాత మనం అరిసెలు అనేది ఆయిల్ ఉంటుంది కదా, 2 గంటలతోనైతే బాగా ఒత్తుకోవాలి. ఆయిల్ అనేది బయటకు వచ్చేంత వరకు కూడా ఒత్తేయాలి. ఆయిల్ అలా ఒత్తేసి మనం బేసన్లో వేసుకొని కాసేపు అలా ఉంచినట్లయితే మనకు కావాల్సినటువంటి అరిసెలు అనేవి రెడీ అయిపోతుంటాయి. సో
చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా నేనైతే ఆయిల్ లేకుండా అయితే 2 గరిటెలు తీసుకొని అయితే ఒత్తడం జరుగుతుంది. అలా ఒత్తుకోవాలి. ఆయిల్ అంతా బయటకు పోయేంత వరకు కూడా అలా ఒత్తేసేయాలి. ఒత్తినట్లయితే మనకు కావాల్సినటువంటి అరిసెలు ఆయిల్ లేకుండా వస్తాయండి. మన తెలంగాణ కానీ ఆంధ్రాలో కానీ అరిసెలు అనేవి సంక్రాంతికి ఖచ్చితంగా చేస్తూ ఉంటారు. సో నేనైతే అరిసెలు చేయడం జరుగుతుంది. సో ఇదండి ఈరోజు ఈ విధంగా చేసినట్లయితే మనకు అరిసెలు అనేవి వస్తూ ఉంటాయండి. అరిసెల పిండిలో మనము కాస్త పాకంలో అదేమంటారు ఎలకల పొడి కానీ మనం మిరియాల పొడి కానీ వేసుకోవాలి. వేసుకున్నట్టయితే టేస్ట్ బాగుంటుంది. నెయ్యి కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్ సూపర్ వస్తుంది. అట్లా వేసుకున్నట్టయితే చూడండి ఇప్పుడు నేను నువ్వులతో చేశానండి. నువ్వులు ఇట్లా అద్దుకోవాలి. మనం ముద్ద చేసుకొని స్ప్రెడ్ చేసేటప్పుడే నువ్వులు అద్దుకోవాలి. అట్లా అద్దుకున్నట్లయితే మనకు నువ్వులతో కూడా మనకు అరిసెలు అనేవి బాగా నీట్గా వస్తాయి. పగిలిపోకుండా మధ్యలో హోల్ పడొద్దండి. మధ్యలో హోల్ పడకుండా ఆయిల్లో వేయగానే పగిలిపోకుండా రావాలి అంటే మన వెట్టు పిండిని మాత్రమే తీసుకోవాలి. పాకం కూడా కొద్దిగా లేత పాకంతో పట్టుకున్నట్టయితే మనకు అరిసెలు అనేవి మెత్తగా వస్తూ ఉంటాయి. సో ఈ విధంగా అయితే చేసుకోవాలండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఫ్రెండ్స్, రిలేటివ్స్, నైబర్స్ కూడా వీడియో అనేది షేర్ చేయండి. ఇంకా మంచి మంచి రెసిపీస్ అయితే మీ ముందుకు వస్తూ ఉంటాయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అరిసెలు అయితే మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను చేసినటువంటి అరిసెలు అయితే ఈ విధంగా వస్తాయండి. సో ఈ విధంగా అయితే వస్తూ ఉంటాయి. సో ఇలా ఈ ప్రాసెస్లో అయితే నేనైతే అరిసెలు అయితే చేస్తూ ఉంటానండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. చూడండి వీడియోలో చూపించినట్టుగా నేను చేసినటువంటి అరిసెలు అయితే ఈ విధంగా వచ్చాయండి. థ్యాంక్ యూ.